ఈ ఘటన లోకల్ ఫైట్ పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. ఆ ఘటన స్థానిక సమరం ఊరిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడ్డ లోకల్ బాడీ ఎన్నికలు రెడీ టు ఫైట్ గా మారాయి. ఇక ఏపీలోనూ స్థానిక సంస్థల న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. స్టేట్ ఈసీ రివ్యూస్ లోకల్ బాడీ పోల్స్ పైన అప్డేట్స్ కమింగ్ అప్ అన్నట్టుగా మార్చేస్తూ ఉన్నాయి. ఈసీ ఏర్పాట్లు సరే, స్థానిక పోరుకు ఏపీలో పార్టీలు సిద్ధమేనా? ఏపీ లోకల్ ఫైట్ కు వైసీపీ దగ్గరున్న అస్త్రాలేంటి? పంచాయతీ మున్సిపల్ ఎన్నికలపై కూటమి ప్లాన్స్ ఏంటి? ఏపీలో కూడా లోకల్ బాడీ పోల్స్ రాబోతున్నాయా? న్యూ ఇయర్ లో స్థానిక సమరం జరగడం పక్కానా? లోకల్ ఫైట్ కు కూటమి అస్త్రాలు సిద్ధం చేసుకుంటోందా? స్థానిక ఎన్నికలపై వైసీపీలో ఉలుకు పలుకు ఏది? బిగ్ ఫైట్ అయిపోయి అప్పుడే 18 నెలలవుతోంది. నెక్స్ట్ జరగబోయే ఎన్నికలకు ఇప్పుడొచ్చే లోకల్ బాడీ పోల్సే కీలకం. అందుకే స్థానిక పోరుపై ఇప్పట్నుంచే ఏపీలో రాజకీయం వేడి రాజుకుంటోంది. లోకల్ బాడీస్ గడువు కూడా దగ్గర పడుతోంది. దీంతో స్థానిక ఎన్నికలు పెట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోందట. న్యూ ఇయర్ స్టార్టింగ్ లోనే పంచాయతీ ఎలక్షన్స్ కు వెళ్లేందుకు సన్నాహాలు స్టార్ట్ అయ్యాయి. పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను రెడీ చేసుకుంటోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఏపీలో ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్లో ముగుస్తుంది. 2026 మార్చిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీ కాలం ముగియనుంది. 5 ఏళ్ల పదవీ కాలం ముగియడానికి 3 నెలల ముందు ఎన్నికలు నిర్వహించే అవకాశం చట్టంలో ఉంది. దాంతో జనవరిలోనే ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని భావిస్తోందట కూటమి సర్కార్. అందుకు తగ్గట్లుగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అరేంజ్మెంట్స్ ను స్పీడప్ చేసింది. ఒకవేళ అప్పటిలోగా కులగణన పూర్తి కాకపోతే మార్చిలో 10th ఎగ్జామ్స్ అయిపోయాక మొదట పంచాయతీలకు, ఆ తరువాత కొంత సమయం తీసుకుని మున్సిపాలిటీలు, ఆ వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. గ్రామాల్లో ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయ్యింది. అధికార ధీమాతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు లోకల్ ఫైట్ కు సై అంటున్నారు. విపక్ష వైసీపీలో మాత్రం డైలమా కనిపిస్తోంది. ఫ్యాన్ పార్టీ లీడర్లెవరూ స్థానిక ఎన్నికలపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బాడీస్ లో 99% స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అప్పట్లో అధికారం అండతో మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవమయ్యేలా ఆ పార్టీ నేతలు చక్రం తిప్పారన్న చర్చ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీలో లీడర్లు, కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. గతంలో ఉన్నంత యాక్టివ్ గా కనిపించడం లేదు. గతంలో ఏకపక్ష విజయాలను సాధించిన వైసీపీ ఇప్పుడు కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికీ ఆ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరు. ఒకవేళ నియోజకవర్గ సమన్వయకర్తలు ఉన్నా పెద్దగా యాక్టివ్ గా పనిచేయడం లేదు. పైగా రాష్ట్ర స్థాయిలో కూడా వైసీపీ స్థానిక ఎన్నికలపై ఎలాంటి ముందస్తు సన్నాహాలు మొదలుపెట్టినట్లు కనిపించడం లేదు. 2024లో అధికారంలోకొచ్చిన కూటమికి, పవర్ కోల్పోయి విపక్షంలో ఉన్న వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద పరీక్షగా మారబోతున్నాయి. అయితే జనరల్ ఎలక్షన్స్ లో ఓడి జగన్ సొంత ఇలాకాలో 2 జడ్పీటీసీ సీట్లను కోల్పోయిన వైసీపీ లోకల్ పోరుపై ఎటూ తేల్చుకోలేకపోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ పోటీ చేస్తే మాత్రం కూటమి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటోందట ఫ్యాన్ పార్టీ. లోకల్ లీడర్లు మాత్రం పార్టీ అండగా ఉంటేనే తాము ఎన్నికల బరిలోకి దిగుతామని అంటున్నారట. పార్టీ భరోసా ఇవ్వాలంటే నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు యాక్టివ్ గా పనిచేస్తే స్థానిక నేతలకు ధైర్యంగా ఉంటుంది. కానీ వైసీపీలో చాలా చోట్ల ఇన్ఛార్జీలు, లీడర్లు చురుగ్గా పనిచేయడం లేదు. లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు, చేర్పులు చేస్తున్నారట జగన్. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలను పిలిచి క్లాస్ తీసుకున్న జగన్ యాక్టివ్ గా పనిచేయకుంటే ఆల్టర్నేట్ చూసుకుంటామని తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వైసీపీ అధినేత లీడర్లకు దిశానిర్దేశం చేసినట్లు టాక్ నడుస్తోంది. అధికారంలో ఉన్న కూటమి మాత్రం లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే సరైన టైమని లెక్కలు వేసుకుంటోందట. ప్రభుత్వంపై ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఇంకా 3 ఏళ్లు ప్రభుత్వం ఉంటుంది. అధికారం కలిసి వస్తుందని, మెజారిటీ స్థానాలు గెలుచుకోవచ్చని స్కెచ్ వేస్తోందట.
కూటమి పార్టీలు కూడా ఎవరికి వారుగా తమ బలం పెంచుకునేందుకు స్థానిక ఎన్నికలే సరైన ప్లాట్ఫామ్ గా భావిస్తున్నాయట. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా బలపడాలనుకుంటున్న బీజేపీ జిల్లా కమిటీలను యాక్టివ్ చేసి తమకు క్యాడర్ లీడర్లు ఉన్న చోట్ల టిక్కెట్లు తీసుకుని గెలిచి తీరాలని ప్లాన్ చేస్తోందట. అటు జనసేన కూడా గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో సీరియస్ కాన్సంట్రేషన్ చేస్తోందట. టీడీపీ ఓవరాల్ గా రాష్ట్రంలో అన్ని జడ్పీ చైర్మన్ స్థానాలు, మున్సిపల్ పీఠాలు, మేయర్ పదవులు స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతోందట. ఏపీ స్థానిక సమరం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందా? ఒకవేళ లోకల్ బాడీ పోల్స్ వస్తే పార్టీల స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయనేది వేచి చూడాలి మరి.